అవునా కాదా? మీరు ఇచ్చిన భూములు మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇస్తుందని మొత్తం రాష్ట్రానికే సంపద సృష్టి అమరావతి గానే వచ్చింది. గత ఎన్నికల్లో మేము జగన్మోహన్ రెడ్డి తరఫున పోరాడాం, మేము మాట్లాడాం. ఎప్పుడైతే 3 ముక్కలు వచ్చిందో డిసెంబర్ 17, 2019లో ఆ రోజున వీళ్ళు ఓట్లేస్తే గెలిచాం, వీళ్ళకేమి జవాబు ఇవ్వమంటే అన్న మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అతి కష్టం మీద ఇస్తే ఆ రోజు చెప్పాడు మీకు తెలియట్లేదు 3 రాజధానులని గొప్ప కాన్సెప్ట్ ఇస్తావు, అమరావతి కొనసాగింపు చెయ్యి, అన్ని జిల్లాలు పెరగాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి. నువ్వు విశాఖ అంటున్నావే, విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రదేశం, నీ దగ్గర 1,00,000 కోట్లు లేవు, అందువల్ల నువ్వు అమరావతి చెయ్యలేవు అని నువ్వు అంటున్నావు. 90 ఎకరాలు స్టార్ట్అప్ ఏరియాలో డెవలప్ చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల ధరలు పెరుగుతాయి. మన రాష్ట్రానికి మన ప్రభుత్వం 1,75,000 కోట్లు వస్తాయి, దాంతో మీరు కట్టచ్చు అనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయి సక్సెస్ కాలేదు, అదొక ఫ్లాప్ మోడల్. అలాంటి మోడల్ ని మేము పదే ప్రశ్నించాం, మీకు చెప్పలేము కూడా, ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం. గోపాల్ కృష్ణ ప్రసాద్ గారిని కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున మనం అందరం కూడా ఇందాక చెప్పారు, పెద్దలందరూ చెప్పారు, ఇంకొక 80 రోజుల్లోనో 90 రోజులు కరెక్ట్ గా 100 రోజులకి చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఖచ్చితంగా చెబుతారు. అది తథ్యం. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్తో కలిసి వస్తుంది కాబట్టి 100 అని అంటున్నారు, అందరూ 80 అంటున్నాడు, శ్రావణ్ కుమార్ 100 అంటున్నాడు ఏంటని మీరు అనుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలతో కలిసి వస్తాయి కాబట్టి ఇతర రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన అన్ని కూడా ఎన్నికల తేదీ ప్రకటించడం, ఫలితాలు ప్రకటించడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. అందుకని 20 రోజులు పెంచాను నేను, అది ఉద్దేశం. ఆయన గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఈ రాష్ట్రం ఈ దుర్మార్గుడి పరిపాలన నుంచి బయటపడటం ఖాయం. కాకపోతే దానికి మనం కొన్ని పనులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. బాబు గారు అవిశ్రాంతంగా ఎక్కడ ఆలస్యం చేయకుండా రోజుకి పెద్ద బహిరంగ సభలు, రోజుకి 2 సభల్లో పాల్గొంటున్నారు. అంటే ప్రతి జిల్లాకి 26 సభల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే చాలా సభలు ఆయన పూర్తి చేశారు. తొనకుండా బెనకుండా అమరావతిని కాపాడారు షరీఫ్ గారు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర విభజన తర్వాత మీ అందరి త్యాగం వల్ల అమరావతి ప్రజా రాజధాని ఏర్పడింది. దగ్గర 27,619 రైతులు, 33,319 ఎకరాలు, రికార్డు స్థాయిలో ప్రపంచ చరిత్రలో ల్యాండ్ పూలింగ్ విధానం మీద ఒక ప్రభుత్వానికి ఈ విధంగా ఇచ్చిన చరిత్ర ఒక్క అమరావతి రైతాంగాన్ని అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మీరు డాక్యుమెంట్లు ఇస్తా ఉంటే నారాయణ గారు, పుల్లారావు గారు, శ్రావణ్ కుమారు వీళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. మీ కళ్ళలో నీళ్లు చూడాల, నేను ఆనంద బాష్పాలు చూశాను. ఆ ఆనంద బాష్పాలు చూసిన తర్వాత క్యాబినెట్లో చెప్పాను, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులకు, మంత్రులకు కూడా చెప్పాను. వాళ్ళు కన్నీళ్లతో కాదు, ఆనంద బాష్పాలతో ఆ డాక్యుమెంట్లు మీ చేతుల్లో తీసుకుంటా ఉంటే మాకు ఒళ్ళు జలదరిచ్చింది. మీ తాత ముత్తాతలు ఎన్నో వందల సంవత్సరాలుగా 2 పంటలు 3 పంటలు పండే ఈ బంగారు భూముల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు ఇస్తా ఉంటే మీ కళ్ళలో ఆ రోజు ఆనంద బాష్పాలు చూసాం. కానీ వాళ్ళ కన్నీళ్లు కూడా ఇంకిపోయినాయి. ఈ 1500 రోజుల ప్రభుత్వ దాష్టికానికి మన కన్నీళ్లు కూడా ఇంకిపోయినాయి. ఎన్నో వందల సార్లు మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసి నేను ఈ ప్రాంతానికి వచ్చేవాడిని. ఆ రోజు ఆ డాక్యుమెంట్లు తీసినప్పుడు నేను కూడా ఉన్నాను. నాకు బాధ్యత ఉందని కొన్ని వందల సార్లు ఈ ప్రాంతానికి, మీ టెంటుల దగ్గరికి, పోలీస్ స్టేషన్ల దగ్గరికి, హాస్పిటల్స్కి మీ మీద జరిగిన దుర్మార్గాలు, దాడులు, మహిళలను కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు జగన్ రెడ్డి చేసిన పాపాలన్నీ ఇన్ని కూడా కాదు.
సేవ్ ఆంధ్రప్రదేశ్, ఒకే రాజధాని, ఒకే. అవహేళనకు కానివ్వండి, ఇబ్బందులకు కానివ్వండి, ముగింపు పలికే రోజులు చాలా దగ్గరలోకి వచ్చినాయి. ప్రతి సమస్యకి కూడా విరుగుడు అనేది తప్పదు. ఏదో విరుగుడు కనిపెడతాడు దేవుడు. మనం అందరం దేవుడిని నమ్ముతున్నాం కాబట్టి ఆ ముగింపు అనేది చివరికి వచ్చింది. మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే చెప్పదలుచుకున్న ఈ రోజున, అధికార పార్టీ నాయకుడిని మనం తిట్టడం అంటే అతను మనం తిట్టిన దానికి రెసిప్రోకల్ గా తిట్టడం తప్పితే అతన్ని మనం ఊరికి అనలేదు. వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా ప్రతి సభలోనూ కూడా ఉన్నటువంటి నాయకులు ఎండగట్టిన సందర్భాలు మీకు తెలుసు. పదే పదే అవన్నీ చెప్పుకునే కంటే కూడా ఏదైతే జనసేన పార్టీ నాయకుడు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మరి ముఖ్యంగా ఈ రాజధాని కూడా ఏర్పడతాం తథ్యం. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందాక వెళ్ళినటువంటి ఉమామేశ్వర గారు చెప్పారు ఏ రకంగా మనల్ని ఇబ్బందులు పెట్టారు అనేది. ఆ ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కడు కూడా ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నామే వాళ్ళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడిని కూడా ఇబ్బంది అంటే ఈ రకంగా ఉంటది అనే విధంగా వాళ్ళందరూ కూడా చూపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మహిళా మతలందరూ కూడా ఈ రోజున ఏ రకంగా మనం అయితే సభలు పెట్టుకున్నామో ఇంతకంటే ఘనంగా సభలు పెట్టి ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా సన్మానాలు జరిగే విధంగా కూడా ఒక చర్య ఉంటుందని కూడా నేను చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే అతి త్వరలోనే మనం అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది కాబట్టి ముందుగానే మీ అందరికి కూడా ఏదంటే బెస్ట్ ఆఫ్ లక్ అంటే మీ అందరికి కూడా ముందుగానే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ శుభాకాంక్షలు చెప్తూ మరొకసారి మీ యొక్క పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి ఆనాడు స్వతంత్ర పోరాటం అయితే ఏ రకంగా గుర్తుపెట్టుకున్నామో మళ్ళా మన పిల్లలు మన మనమళ్ళు ఫలానా రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిని ఒక వ్యక్తి వచ్చి నాశనం చేయబోతుంటే ఈ ప్రాంతంలో వాళ్ళు పోరాటాలు చేశారంట. పోరాటం ఫలితంగా ఇక్కడ రాజధాని ఏర్పడింది అనే ఒక మహానగరాన్ని నిర్మించుకుని దాన్ని మళ్ళా ఒక చరిత్ర రూపంగా చరిత్ర పుస్తకాలు రాసే విధంగా చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చేసిన సదస్సులో ఈ సమావేశాల్లో మీ అందరినీ కలుసుకోవటం, ఒక ఆత్మీయ బంధువులుగా మీ అందరినీ కలుసుకోవటం నాకు ఆనందం ఇచ్చిందని సందర్భంగా మనం చేస్తున్నాం. దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. నాకు ఎటువంటి రాజకీయ కుటుంబం కాదు, అలాగని ధనిక వర్గం కాదు. అన్నగారి మీద అభిమానంతో ఆనాడు 1982 నుండి రాజకీయాల్లో ఉంటూ మొత్తం నా సమయాన్ని, నా జీవితాన్ని, ఒక మాటలో చెప్పాలని నా జీవితాన్ని తెలుగుదేశం పార్టీ కోసం అంకితం చేశా. ఆ రకంగా అంకితం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో పదవులు ఇచ్చి గౌరవించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ తర్వాత చైర్మన్ ఇచ్చారు. అసలు శాసన మండలి అంటే ఎవరికి గుర్తుండే మండలి కాదు. ఇప్పుడు కూడా శాసనసభలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. శాసన మండలిని ఎవరు పట్టించుకోరు, అందులో జరుగుతున్న తీర్మానాలు కూడా ఎవరు కూడా చూడరు. కానీ దేవుడు చిత్తం ఏంటో నాకు తెలియదు. నేను అవటం అయిన 6 మాసాలకి జగన్ ప్రభుత్వం రావటం, అప్పుడు శాసన మండలి కీలక పాత్ర పోషించే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని కూడా ఇస్తున్నప్పుడు మనం చేస్తున్నాం. చరిత్రలో ఇప్పటి వరకు శాసన మండలిలో అటువంటి అవకాశం ఎవరికి రాలే. ఆ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడైతే అమరావతి బిల్లు, 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చారో, ఆ బిల్లు తెచ్చుకున్నప్పుడు మరి నేను తెలుగుదేశం పార్టీ వాడికి తెలిసి నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అనేక రకాలుగా ప్రలోభ పెట్టారు. నేను ఒకటే చెప్పాను, నేను ముస్లింని, ఇస్లాంలో ధర్మాన్ని అనుసరించి జీవితం గడిపేవాడిని. మా ఇస్లాంలో నమ్మిన వారిని మోసం చేయమని ఎక్కడ చెప్పలేదు. అదే కాకుండా ఒక పదవిని అడ్డం పెట్టుకుని
దాన్ని అవకాశంగా మార్చుకుని డబ్బులు గడించే పరిస్థితి ఇస్లాంలో ఎక్కడ ప్రబోధించలేదు. కాబట్టి మీరు నా డబ్బులు జోలికి రావద్దు, డబ్బులు తీయవద్దు, మీరు నాతో మాట్లాడొద్దని చెప్పాం.